అహంకారం వర్సెస్ మానవతావాదం. నాగర్ కర్నూల్లో ఉన్న ఎంపీ అభ్యర్థులు, ఒక ఆయన మల్లు రవి, మరొకరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అహంకారం వర్సెస్ మానవతావాదం. నాగర్ కర్నూలు బరిలో ఆసక్తికర పోరు. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో నిరాడంబరతకు కేరఫ్ అడ్రస్ ఒకరు, తోటి వారిని గౌరవించని వ్యక్తిత్వం మరొకరు. అన్ని ఉన్నమ్మ అణిగిమణి ఉంటుంది, ఏమి లేనమ్మ ఎగిరెగిరి పడుతుంది. ఇలాంటి సామెతలు ఉత్తగానే పుట్టుకురావు. విద్యుత్తులో ఉన్నోళ్ళు నిండుకుండలా తొలగరు బెనగరు. సమాజం పట్ల ఎంతో గౌరవంతో, తోటి వారి పట్ల సమభావనతో జీవితాలను గడుపుతుంటారు. కానీ కొంతమంది మాత్రం చప్పుడు ఎక్కువ పని తక్కువ అన్నట్టు ఉంటారు. రాజకీయాల కోసం అతి చేస్తుంటారు. లేని దాన్ని పైకి చూపిస్తూ పనికొచ్చి చేస్తుంటారు. అందరూ ఒక్కటైన భావనను మాటల్లో మాత్రమే చూపిస్తూ చేతల్లో పక్కన పెట్టేస్తుంటారు. అంబేద్కర్ వాదాన్ని నెత్తిన పెట్టుకున్నట్లు కనిపిస్తారు, కానీ వారి ఆచరణలో మాత్రం ఎక్కడా ఉండదు. నాగర్ కర్నూలు పార్లమెంట్ బరిలో నిలిచిన ఇద్దరు వ్యక్తుల గురించి రాసుకొచ్చిన ఉత్పోద్ఘాతం ఇది. అందులో ఒకరు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్పి, మరొకరు కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి. అయితే ఇక్కడ ఏంటంటే, మల్లు రవి కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలు అభ్యర్థి. ఆయన అహంకారం ఎలా ఉంది, తోటి వారిని ఎలా గౌరవిస్తారు అనేది ఒక వీడియో మీకు చూపిస్తాను. ఎందుకంటే ఫస్ట్ మనిషికి విలువ కూడా నేర్చుకోవాలి. అలాంటి వ్యక్తే ఏదైనా చేయడానికైనా చెప్పడానికైనా ప్రజలు నమ్ముతారు. మాటలో ఒక మాట చెప్పి చేతల్లో ఒక తా చూపిస్తే కాదు. సభల్లోకి వచ్చి అంత నా వాళ్ళే, అంత నా వాళ్ళే, అది మీది, అంబేద్కర్ భావజాలు ఉన్న వ్యక్తి మేము, అంబేద్కర్ నెత్తిలో పెట్టుకుంటాం, ఆయన నృత్యం పూజిస్తాం, ఆయన చెప్పిన బాటలు నడుస్తాం అని కొన్ని సొల్లు కబుర్లు, జనాన్ని మభ్యపెట్టే మాటలు చెప్తారు. కానీ వాళ్ళ బండారం, నిజం బండారం వేరే ఉంటుంది. ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకసారి మీ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడ మీకు చూస్తే ఒకసారి వీడియో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈయన మన నాగర్ కర్నూలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి. ఎవరు? మల్లు రవి, కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి. ఇక్కడ ఉన్న వ్యక్తి ఒక పార్టీ కార్యకర్త. ఏం చేస్తుండు? అన్నం తింటూ కాసేపు కూర్చుందని చెప్పి పక్కకు పోతే, నో 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 లే, గెట్ అవుట్, బయటికి వెళ్ళిపో, నామంగా నువ్వు కూకుంటావు అన్నట్టు ఆయన సైకిల్ చేసి కూకుంటోని, అన్నం తింటోని కూకుంటోని గెట్ అవుట్ అని చెప్పేసి గెంటేసే ప్రయత్నం. ఇది ఆయన సంస్కారం, అది ఆయన వ్యవహారం. మళ్ళీ ఒకసారి చూడండి ఏం చేస్తాడు ఆయన. ఇగో కూర్చుంటుంటే ఈయన ఏలు పెట్టి, నా ముందు కూటారు నువ్వు, లే, గెట్ అవుట్, వెళ్ళిపోయించి అటు బయట దూరంగా పో అని చెప్పేసి సైగా చేస్తుంటాడు. చూడండి, వెళ్ళిపోయి, ఇక్కడ ఉండొద్దు మీగా, పో బయటికి పో, వెళ్ళిపో. ఇది ఈయన సంస్కారం. ఇలాంటి సంస్కారం ఈ కాంగ్రెస్ నేతలది. ఇట్లుంటుంది. బయటకు వస్తే గొప్ప గొప్ప మాటలు, అందరు నా వాళ్ళే, అందరం ఒకటే, మీ ఇంట్లో నేను తింటా, నా ఇంట్లో నువ్వు తింటావు, నువ్వు చేస్తారు ఈ పారమోసా, ఈ రకమైన కామెంట్స్ చేస్తారు. ఓ షో చేస్తారు, ఎన్నికలప్పుడు వచ్చి ఓ షో చేస్తారు ఓట్ల కోసం. మనం ఏదో కొంతమంది అమాయక ప్రజలు, అబ్బా మరి రవ్వను గొప్పోడే, మస్తు మాట చెప్పిడు, నా భుజం మీద చేసిండు, నన్ను హగ్ చేసుకుండు, నాతో ఫోటో దిగిండు అని చెప్పేసి మనం గొప్ప చెప్పుకుంటాం. కానీ అసలు బండారం గిది. ఏంటంటే ఆయన ముందు అన్నం తినే వ్యక్తి కూడా కూర్చోవద్దు. ఎవరు కూకోవాలి? ఆయన సంబంధించిన వాళ్ళే కూకోవాలి. గిట్లా ఆయన సంబంధించిన వాళ్ళే కూకోవాలి. ఆయన చెప్తే ఇంటి వాళ్ళే కూకోవాలి. గిట్లా ఓట్లేసి కార్యకర్తలు ఆయనకు అవసరం లేదు. అలాంటి వ్యవహారం ఈ మల్లు రవిది. నాగర్ కర్నూలు ప్రజలు ఆలోచించుకోవాలి. ఇలాంటి వానికి ఓట్లేస్తారా, నిజంగా మన అందరి కోసం కొట్లాడటానికి ఓటేస్తారా? ఈయన వ్యవహారం ఇట్లుంటే ఇంకో మరో వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్, ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నాడు. ఇక ఆయన గురించి రాష్ట్ర తెలంగాణ ఎవరు లేరు. గురుకులాలకు సంబంధించి ఇన్ఛార్జ్ ఉన్న టైంలో ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలు తీసుకొచ్చిండు. గురుకులాలకు ఒక మోడల్ చేసుకొచ్చిండు. ఆయన హయాంలోనే, ఆయన ఉన్నప్పుడే గిరిజన బిడ్డని ఎవరెస్ట్ శిఖరం ఎక్కించి ప్రోత్సహించిండు. ఎంతోమందికి ఒక ఆదర్శంగా నిలిచిండు.
నిరాంబరతకు ఆయన పెద్ద ఓడు. ఎలాంటి గొప్ప గొప్ప పనులు చేసి గొప్ప చెప్పుకోడు. తనంటూ ఒక సిద్ధాంతంతో ఒక సిద్ధాంతం ప్రకారం విద్యార్థులకు అవసరమైన పనికొచ్చే పనులు చేసిండు ఇలాంటి వ్యక్తి. మరి ఇలాంటి వ్యక్తి కావాలా మీకు? ఇలాంటి స్వార్థ రాజకీయ నాయకులు కావాలో నాగర్ కర్నూలు ప్రజలు ఆలోచించుకొని రేపు తీర్పు ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళు మనకి మోపైతుర్రు. అధికారం వచ్చింది కదా, అహంకారం ఎత్తికెక్కి గిట్ల మోపై గిట్ల తయారవుతుర్రు.